ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా టీటీడీ దేవస్థానం వారు మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మీరు ముందుగానే టీటీడీ దేవస్థానం సంబంధించిన బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రయత్నించండి. ఇందులో మనకి శ్రీవారి యొక్క మొదటి గృహ దర్శన టికెట్లు, అదేవిధంగా శ్రీవారి యొక్క ఆతిథ్య టికెట్లు, అదేవిధంగా అంగప్రదక్షిణ, 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్, అకామిడేషన్ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. కాబట్టి దీనికోసం ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రయత్నించండి. మనకి రేపు అంటే జూన్ నెల 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు కూడా శ్రీవారి యొక్క ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారి యొక్క ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం మొదటి గర్భ దర్శన టికెట్ అని పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి శ్రీవారి యొక్క సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పద్మారాధన సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీకు మొబైల్ నెంబర్ తోటి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్లోకి లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి ముందుగా అయితే మీరు ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మీకు జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకైతే రావడం జరుగుతుందండి. వచ్చిన తర్వాత ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళు అమౌంట్ కట్టడానికి టీటీడీ దేవస్థానం వారు మళ్ళీ 2 డేస్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జూన్ 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూన్ 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు ఏ సేవ అయితే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో దానికి తగ్గ అమౌంట్ అయితే కట్టాలి. ఇందులో సుప్రభాత సేవ అయితే 120 రూపాయలు, తోమల సేవ అయితే 220 రూపాయలు, అర్చన సేవ అయితే 220 రూపాయలు, అష్టదళ పద్మరాధన సేవ అయితే 1250 రూపాయలు చొప్పున మీరు ఆన్లైన్లో అమౌంట్ మీరు కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారికి ఆతిథ్య సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి ఈ లక్కీ డిప్కి సంబంధించిన టికెట్లు అన్నది చాలా తక్కువగా ఉంటాయండి. అంటే సుమారుగా ఒక నెలకి 8,500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాకపోతే లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య సుమారుగా మనకి 5 లక్షల నుండి 6 లక్షల మంది ఉంటారు. కాబట్టి మీకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నించండి. ఈ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరందరూ కూడా శ్రీవారి యొక్క మొదటి గృహ దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ శ్రీవారికి ఈ 4 రకాల ఆతిథ్య సేవలో పాల్గొని ఇంచుమించుగా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో ఆనంద నిలయం, దాన్ని మనం బంగారు పోకలను పిలుస్తూ ఉంటాం. అందులో కూర్చుని 4 నిమిషాల పాటు శ్రీవారికి జరుగుతున్న ఈ ఆతిథ్యాలను చూసిన తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. అందుకని వీటిని శ్రీవారి యొక్క మొదటి గృహ దర్శన టికెట్ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇది సెప్టెంబర్ నెల సంబంధించిన బట్టి కోటలో భాగంగా ఈ నెల మనకి 18వ తారీఖున ఈ టికెట్లు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి సెకండ్ కేటగిరీ వచ్చి శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలు. ఇది మనకి రేపు జూన్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ ఆతిథ్య సేవలు అయితే మనకు ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 శ్రీవారి యొక్క కళ్యాణోత్సవం, దీన్ని మనం కళ్యాణ టికెట్ అని పిలుస్తూ ఉంటామండి. 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బింబం సేవలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉంజలి సేవ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతుందండి. అంటే ఉంజలి సేవ కానీ కళ్యాణం ఈ 2 కూడా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి అంటే మనకి శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ కళ్యాణోత్సవం జరిగితే రైట్ సైడ్ మనకి శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత స్వామివారి యొక్క మనకి ఒక చిన్న లడ్డు ప్రసాదం పెడుతుంటారు కదండి, దాని పక్కన మనకు ఉంజలి సేవ జరుగుతూ ఉంటుంది. ఈ సేవ అనంతరం కూడా మీరు తిరుమల శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆర్జిత బింబం సేవలు ఈ 2 కూడా శ్రీవారి యొక్క ఆలయానికి బయట జరుగుతాయండి. ఇది తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఫ్రీగా ఈ సేవలు అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ సేవలు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో
వీళ్ళు మాత్రమే సేవ అనంతరం కూడా శుభదం ఎంట్రీ ద్వారా మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఆర్జిత సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరందరూ కూడా మీ కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని మీ కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది లక్కీ డిప్ పాట కాదండి. మీరు డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీరు లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. మనకి కళ్యాణం టికెట్ కాస్ట్ 1000 రూపాయలు, ఉంజలి సేవ టికెట్ కాస్ట్ 500 రూపాయలు, సహస్త దీపాలంకరణ సేవ టికెట్ 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ 500 రూపాయలు చెప్పు ఉంటుంది. కాబట్టి ఈచ్ పర్సన్కి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది మరొకసారి డేట్ చెప్తున్నానండి. జూన్ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అదే రోజున అంటే రేపు జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి వర్చువల్ సేవ టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. వీటిలో మనం ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఈ వర్చువల్ సేవ అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందులో 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒక స్టెప్ అయితే, 2 వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు వర్చువల్ సేవ అంటే ఏమిటని. వర్చువల్ సేవ అంటే మనకి తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల శ్రీవారికి ఆర్జిత సేవలు ఏవైతే ఉంటాయో అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు ఏవైతే ఉంటాయో ఇవి మీరు ఇంటి దగ్గర కూర్చుని ల్యాప్టాప్లో కానీ, టీవీలో కానీ, మీకు మొబైల్ ఫోన్లో కానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ సేవలను మీరు ఆన్లైన్లో చూసిన తర్వాత అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో చూసిన తర్వాత మీరు కేవలం దర్శనానికి మాత్రమే ఈ వర్చువల్ సేవ టికెట్ ద్వారా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంటర్ అవి తిరుమల శ్రీవారి యొక్క దర్శనం వెళ్తారో ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారు కూడా సేమ్ అదే విధంగా మీరు ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంటర్ అవి తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో 2 స్టెప్లు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లో కూడా ఈ వర్చువల్ సేవ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది వీడియో కూడా చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు మరింత క్లారిటీగా అర్థమవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే అండి. మీరు తిరుమల కొండపై జరుగుతున్న శ్రీవారిక ఈ ఆర్జిత సేవలో అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మీరు టీవీలో చూసి తర్వాత దర్శనానికి మాత్రమే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎక్కడికి కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారిక దర్శన టికెట్ల భాగంగా రేపు జూన్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారిక అంగప్రక్షణ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో టీటీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ అంగప్రక్షణ అంటే పూర్తిగా ఈ టికెట్లు ఫ్రీ అండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 సభ్యుల వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. అదేవిధంగా సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ అంగప్రక్షణ టికెట్ని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి అంగప్రక్షణ అంటే ఏమిటండి. మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం. మన శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అంటే బంగారు బాగు ఉంటుంది, మనం లేదంటే వైకుంఠ ద్వారం ఉంటుంది కదా, అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానకలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రక్షణ అంటారు. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మొదట ఆడవారిని అంగప్రక్షణ చేయించిన తర్వాత మగవారిని అంగప్రక్షణ చేయించడానికి అయితే పంపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా అంగప్రక్షణ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు శ్రీవారిక దర్శనానికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళకి కూడా దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ అంగప్రక్షణ టికెట్ని సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటల భాగంగా రేపు జూన్ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారిక సేవలో తరించండి. అదేవిధంగా అదే రోజున అంటే జూన్ నెల ఉదయం 11 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారిక దర్శన టికెట్ల భాగంగా శ్రీవాణి దర్శన టికెట్లు అంటే శ్రీవాణి ట్రస్ట్ కోటాలో 10,000 రూపాయల దర్శన టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటప్పుడు ఉద్దేశంతో 500 రూపాయల విఐపి దర్శనం, అకామిడేషన్ 2 కూడా ఒకేసారి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సింగిల్గా ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కోటాలో దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో వీళ్ళైతే అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అకామిడేషన్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే
మినిమం ఇద్దరు దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవాలి. అంటే ఇద్దరికి కలిపి 20,000 రూపాయలు శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ చేసి 1000 రూపాయలు అంటే ఇద్దరికి కలిపి 1000 రూపాయలు దర్శన టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని తర్వాత అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళకి శ్రీవారిక మొదటి గడప దర్శనం ఉంటుందండి. దీన్ని మనం విఐపి దర్శనం అని ఎలవన్ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటాం. వీళ్ళకి శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. అంటే కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి తిరుమల శ్రీవారిని వీళ్ళు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారిక ఈ శ్రీవారి టెస్ట్ కోటాలు ఈ దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మరొకసారి డేట్ అయితే చెప్తున్నాను. జూన్ 23వ తారీఖున ఉదయం 11 గంటలకి ఈ శ్రీవారి టెస్ట్ కోటాలో శ్రీవారిక దర్శన టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారిక దర్శన టికెట్ల భాగంగా రేపు జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్స్, అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ, లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే వృద్ధులకు, వికలాంగులకు, అదేవిధంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు కూడా శ్రీవారిక ఫ్రీ దర్శన టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీడీ దేవస్థానం వారైతే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది టీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫిషియల్ యాప్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వెబ్సైట్ వచ్చి tt.devaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. వాళ్ళ వయసు కూడా 50 సంవత్సరాలు దాటి ఉండాలి. అదేవిధంగా మెడికల్ కేసు ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీరు మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ దర్శన టికెట్ను ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే మనకి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా వీళ్ళ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ స్వామివారిక ఫ్రీ దర్శన టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారిక సేవలో తరించడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరొకసారి డేట్ చెప్తానండి. జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారిక దర్శన టికెట్లు మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారిక దర్శన టికెట్ల భాగంగా 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ జూన్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ శ్రీవారిక 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 300 రూపీస్ అండి. మీకు దర్శనం అన్నది ఏటీసీ సర్కిల్ ద్వారా ఎంటర్ అయిన తర్వాత మీరు జయ విజయ్ దగ్గర నుండి తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారిక అకామిడేషన్ అంటే తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ మీరు ఉండడానికి కావాల్సిన అకామిడేషను అదే రోజున అంటే జూన్ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. కాకపోతే ఎవరైతే శ్రీవారిక దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రం అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి అకామిడేషను ఈ 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఏసీ అండ్ నాన్ ఏసీలో మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఒకవేళ అకామిడేషన్ మీకు ఆన్లైన్లో దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత CROP దగ్గర మీకు ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆన్లైన్లో దొరకలేని వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి CROP దగ్గర తీసుకోండి. అదేవిధంగా 25వ తారీఖున మనకి జూన్ నెలలో ఉదయం 10 గంటలకి జూలై నెలకు సంబంధించి మనకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అంటారు. ఈ టికెట్ కాస్ట్ మీకు 1600 రూపాయలు ఉంటుంది. 2 సభ్యులు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వామం అన్నది మనకి తిరుపతి అలిపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర అయితే వామం జరుగుతుందండి. వామం అనంతరం కూడా మీరు తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అంటారు. ఇది ఒక నెల ముందుగా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఒక 200 టికెట్ల వరకు కూడా ఇది టీడీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ నెల జూన్ కాబట్టి జూలై మంత్కి టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎవరైతే జూలై మంత్లో తిరుమల వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో అది కూడా 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలో తరించండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 25వ తారీఖున మనకి మధ్యాహ్నం 3 గంటలకి ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి సేవలు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే 25వ తారీఖున కానీ 26వ తారీఖున కానీ మధ్యాహ్నం 3 గంటలకి అయితే అందుబాటులో ఉంటాయి. అంటే తిరుపతి కానీ తిరుమల కొండపైన కానీ మీరు సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇందులో మీకు శ్రీవారి సేవ,
అదేవిధంగా పరకమణి సేవ, నవనీత సేవ అందుబాటులో ఉంటుంది. శ్రీవారి సేవ అంటే మీ యొక్క వయసు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉండాలి. పరకమణి సేవ అంటే ఇది కేవలం ఎంప్లాయీస్ మనకి 2 రకాల కేటగిరీలో పరకమణి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఎంప్లాయీస్ కోటా, అదేవిధంగా మనకి జనరల్ పరకమణి కోటా. ఎంప్లాయీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా పరకమణి సేవని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా జనరల్ పరకమణి సేవలో అయితే 10th క్లాస్ పాస్ అవి 21 సంవత్సరం దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ జనరల్ పరకమణి సేవలో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంటే 25 సంవత్సరాలండి. అదేవిధంగా నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.